రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల టైంలో అప్పుడప్పుడు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంటోంది. అయితే తాజాగా ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ అదే సెంటిమెంట్ తెర మీదకు వచ్చింది. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఆంధ్ర తెలంగాణ అనే అంశాలు రెండు రాష్ట్రాల ప్రజల్లో చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవర్ చూపిస్తామని గ్రేటర్లో ఉన్న సెటిలర్స్ ని హెచ్చరించడంతో ఆ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర తెలంగాణ అంశాలు కనుమరుగయ్యాయి. ప్రాంతాలు వేరైనా అందరం తెలుగు ప్రజలే అనే విధంగా సమిష్టిగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాలు నడుస్తున్నాయి. గురువారం గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ కండువ కప్పి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. గాంధీ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, లేకుంటే చీరగాజులు పంపుతామని స్పష్టం చేశారు. దీంతో గాంధీ సీరియస్ గా స్పందించారు. మధ్యాహ్నం గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి చేరుకొని ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవరేంటో చూపిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఆంధ్ర అంశాలు తెర మీదకు వచ్చాయి. గ్రేటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరి మధ్య పంచాయతీ కాస్త ప్రాంతీయ విభేదాలకు దారితీశాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న సమయంలో మళ్లీ ప్రాంతీయ అంశాన్ని కౌశిక్ రెడ్డి లేవనెత్తడంతో ఏం జరుగుతుందోననే చర్చ సాగుతోంది. కౌశిక్ వ్యాఖ్యలపై గాంధీ సైతం ఘాటుగా స్పందించారు. 3 సార్లు ఎమ్మెల్యేలని, ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని, ప్రాంతీయ విభేదాలు చూపుతాడా, బతకడానికి వచ్చానని అంటారా, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని కౌశిక్ రెడ్డిపై గాంధీ మండిపడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్ కు బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కావాలి కానీ వారికి సీట్లు ఇవ్వొద్దా అంటూ గాంధీపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. కాంగ్రెస్ లీడర్లు సైతం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వరుసగా 3 సార్లు గులాబీ పార్టీకి పట్టం కట్టారు. గ్రేటర్ పరిధిలో జాతీయ పార్టీలను కాదని 16 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించి కేసీఆర్ కు అండగా నిలిచారు ఆంధ్ర ఓటర్లు. ఏ ఎన్నికలు వచ్చినా వారి ఓట్లు కీలకం. బీఆర్ఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా 39 అసెంబ్లీ స్థానాలు వస్తే అందులో మెజార్టీ స్థానాలు గ్రేటర్ నుంచే వచ్చాయి. పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడంలోనూ గ్రేటర్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడంతో పాటు కారు పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తాయని అటు కాంగ్రెస్ సహా గులాబీ నేతల్లో చర్చ మొదలైంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ జరగనుందో తేలిపోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టనున్నాయని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.